హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఎప్పటినుంచో యూజ్ చేయాలనిపించిన ఈ రింగ్ లైట్ ఇంకా స్టాండ్ 2 కలిపి ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాననమాట. అయితే అది ఇవాళ వచ్చేసింది. ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇంకా తీసి చూస్తున్నాను. రియల్‌గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే నేను యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకెందుకో అంతగా నచ్చలేదు. అందుకే ఇంకా రిటర్న్ పెట్టేశాను. అది కాక ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టాండే సేమ్ అలాంటిదే ఇంకోటొచ్చింది. ఇంకా 2 ఒకటేలాగా ఎందుకు స్టాండ్స్ అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే పెట్టేశాను. తర్వాత ఇంటి పరిస్థితి అంతా కూడా ఇట్లా గందరగోళంగా ఉంది. మెస్సీగా ఉంది. ఎందుకంటే ముందు రోజు మేము బాల్కనీలో ఉన్న సామాన్ అంతా కూడా తీసి సర్దాము. ఏది అవసరం ఉన్నవి ఏది అవసరం లేదని చెప్పి చూసి సర్దాము. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఆల్రెడీ అది ముందర వీడియోలో పెట్టాను. అందుకని చెప్పి ఇంకా ఇంట్లో పని అయితే అవ్వలేదు. నెక్స్ట్ డే మధ్యాహ్నం కాస్త ఇంకా అలసట అయిపోయిందని చెప్పి రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం ఇట్లా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా ఈ సాయంత్రం కూడా చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ పని చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా మనకి రాత్రి అంతా నిద్ర పట్టదు ఇల్లంతా ఇలా పెట్టుకుని అని చెప్పి ఇంకా సాయంత్రమే స్టార్ట్ చేశాను. బయట అంతా ఫుల్ చల్లగా ఉంది. ఇప్పుడు అంట్లు తోమాలంటే ఈ చల్లగా వెదర్లో అంట్లు తోమాలంటే నాకు అసలు అయితే తోమాలనిపించట్లేదు. కానీ పొద్దున్నే లేచి కిచెన్లోకి వెళ్ళేసరికి కిచెన్ అంతా అట్లా ఉంటే అసలు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకే మనం నైట్ చేసేసుకోవడమే బెస్ట్ పనంతా అని చెప్పి ఇంకా నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ముందు పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏంటి అనేది నాకు అస్సలు అర్థం అవ్వలేదన్నమాట. ఇంకా టేబుల్స్ సర్దడం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇల్లంతా కూడా అంట్లన్నీ సింక్లో వేసేసి టేబుల్ అంతా నీట్గా చేసి ఉతకాల్సిన బట్టలు మిషన్లో వేసి మంచం మీద బెడ్షీట్ మార్చేసి ఇల్లు తుడిచి ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఈ పని అంతా అయ్యేటప్పటికి నాకు ఒక 2 hours పట్టింది. నార్మల్గా ఇల్లంతా ఇట్లా మెస్సీగా ఉంచుకుని ఎవరైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోగలరా? లేకపోతే నాలాగే పని మీదే ఏదైనా పని ఉంటే ఇంకా దాని మీదే ఆలోచన ఉంటుందా అనేది వీలవుతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే ఏదైనా పని ఉందనుకోండి ఇంకా ఆ పని చేసే వరకు నాకు ప్రశాంతంగా ఉండదన్నమాట. ఇంకా అదంతా చేసేసిన తర్వాత కావాలంటే రెస్ట్ తీసుకోగలుగుతాను కానీ అంత పని పెట్టుకుని నేనైతే రెస్ట్ అస్సలు తీసుకోలేను. ఇంటిని మొత్తం నీట్గా చేసేసుకొని క్లీన్గా సర్దేసుకొని వీడియో తీయడమే కాదు ఇలా మెస్సీగా ఉన్నప్పుడు కూడా చూపించాలి మీకు అని చెప్పేసి ఇట్లా మెస్సీగా ఉన్నప్పుడు వీడియో అనేది తీసాను అనమాట. ఈ బెడ్షీట్ ఏమో 2 daysకి ఒకసారి అట్లా మారుస్తూనే ఉంటాను. ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి. రోజు తెచ్చి కుర్చీలో వేసేస్తూ ఉన్నాను తప్ప మడత పెట్టట్లేదు. కొంచెం ఎక్కువ జమ అయిన తర్వాత ఒకటేసారి మడత పెడదామని చెప్పి ఈ మధ్య పెట్టట్లేదు. అదొకటి పెద్ద పని ఉంది. బట్టలు కూడా మడత పెట్టాలన్నమాట. ఇంక ఇవాళకైతే బట్టలు మడత పెట్టడం అయితే అవ్వదు కానీ ఈ పైన పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఉతికిన బెడ్షీట్ వేసేసి ఇంకా అంట్లు తోమేసుకుంటాను ఇల్లు క్లీన్ చేసేసుకొని. నెక్స్ట్ డే ఇంకా బట్టలు మడతేసుకుందాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఇల్లు ఏంటంటే చిన్నది అయిపోయేసరికి కొంచెం ఊరికే ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకోవాల్సి వస్తుంది. అందుకని కూడా కొంచెం మెస్సీగా ఎక్కువ మెస్సీ అయిపోతుంది అనమాట తొందరగా. మా ఏరియాలో ఏంటంటే అయితే మరీ పెద్దగా ఉంటాయి రూమ్స్, లేదంటే ఇంకా మరీ చిన్నగా ఉంటాయి. నార్మల్గా అయితే ఉండవు. మాకేంటంటే మరీ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కొన్ని సామాన్లు, అత్తగారి సైడ్ నుంచి కొన్ని సామాన్లు రాబట్టి మాకు ఎక్కువైపోయాయి మొత్తం సామాన్లు కూడా. అందుకని కూడా మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. తర్వాత ఈ బయట ఈ చెక్క టేబుల్ చూసారా, ఇది మా మమ్మీ నా కోసము నా దగ్గరకు వచ్చినప్పుడు టేబుల్ చేయించిందనమాట పట్టుబట్టి. ఎందుకంటే నేను అలా ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ అలాగే పని చేసుకుంటూ ఉన్నాను. ఆ టేబుల్ మెట్ కూడా అక్కడ ఉంది కదా వాషింగ్ మిషన్ దగ్గర, టేబుల్ మెట్ కూడా నాకు యాక్సిడెంట్ అయిన మూమెంట్లో ఇంకా అన్నం తినడానికి ప్లేట్ పెట్టుకొని అన్నం తినడానికి ఆ టేబుల్ మెట్ నా కోసమే కొనింది. ఇంకా నేను ఇక్కడికి తెచ్చేసుకున్నాను అనమాట. అమ్మ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను. ఈ చెక్క టేబుల్ చేయించినప్పటి నుంచి కూడా నాకు చాలా యూజ్ అవుతుందన్నమాట. కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మేము ఆ టేబుల్ మీదనే అన్నం అవన్నీ పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచే వడ్డించుకొని తినేస్తామన్నమాట. చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇల్లంతా కూడా ఇంకా క్లీన్ చేయడం అయిపోయింది. అంట్లు తోమేటప్పుడు ఇంకా వీడియో తీయలేకపోయాను.
కానీ చలి మాత్రం విపరీతంగా పెట్టిందనమాట అసలు అంట్లు తోమేటప్పుడు. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.